నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు మనం టాలీ ప్రైమ్ లో చూద్దాం పాయింట్ ఆఫ్ సేల్స్ ఇన్వాయిసెస్ ని ఎలా క్రియేట్ చేయాలి అని. పిఓఎస్ ఇన్వాయిసెస్ రీటైల్ బిజినెస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ రెడీ టు ఫాస్ట్ బిజినెసెస్, కిరాణీ షాప్స్, అలాగే కస్టమర్స్ కి కూడా ఇమీడియట్ బిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కస్టమర్ కూడా టైప్ ఆఫ్ మోడ్ మెథడ్ లో పేమెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, చెక్స్, క్యాష్ ఇలా మనకి పేమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఉంటే మనం టాలీలో పిఓఎస్ ని క్రియేట్ చేసుకుని ఎంట్రీ పాస్ చేయాలి. ఎలా అని మీకు చూపిస్తాను. ముందుగా మేమున్నాము గేట్వే ఆఫ్ టాలీ, క్రియేట్, ఓచర్ టైప్. ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నాను పాయింట్ ఆఫ్ సేల్. ఎంటర్. సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ సేల్. ఎంటర్. మెథడ్ ఆఫ్ ఓచర్ నంబరింగ్ ఆటోమేటిక్. అండ్ ఇక్కడ ఉంది ప్రింటింగ్ అని. ప్రింట్ ఓచర్ ఆఫ్టర్ సేవింగ్ ఎస్. యూజ్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిసింగ్ ఎస్. అండ్ మనకి 2 బాక్స్ ఓపెన్ అయ్యాయి. మేము కస్టమర్స్ కి ఇన్వాయిసెస్ ద్వారా క్రెడిట్ కూడా మేము ఇవ్వచ్చు. సో మెసేజ్ ని నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ షాపింగ్. Enter. Next message, happy shopping. Enter. And మేము టైటిల్ కూడా ఇవ్వచ్చు. డిఫాల్ట్ టైటిల్ టు ప్రింట్, పాయింట్ ఆఫ్ సేల్. ఎంటర్. సెట్ ఆర్ అల్టర్ డిక్లరేషన్ ఎస్. ఇక్కడ మనకి డిఫాల్ట్ గానే ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది. వి డిక్లేర్ దట్ దిస్ ఇన్వాయిస్ షోస్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ డిస్క్రైబ్డ్ అండ్ దట్ ఆల్ పర్టిక్యులర్స్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్. కంట్రోల్ ఏ సేవ్. అండ్ నేమ్ ఆఫ్ క్లాస్ ని నేను పిఓఎస్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు డిఫాల్ట్ లెడ్జర్ అకౌంట్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిస్ అని ఉంది. మేము కస్టమర్ నుంచి గిఫ్ట్ ఓచర్ ని అలో చేస్తూ ఉంటే మేము ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. గిఫ్ట్ కార్డ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ పేమెంట్ బ్యాంక్ ద్వారా. అండ్ చెక్ ఆర్ డీడీ మేము ఏ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాష్ డిఫాల్ట్ గానే క్రియేట్ ఉంది, క్యాష్. అండ్ లెడ్జర్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్. అండ్ కంట్రోల్ ఏ సేవ్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ మనం ఓచర్ కి వెళ్ళి ఎంట్రీ పాస్ చేయాలి. ఇక్కడ ఉంది F8 సేల్స్. మనకి కనబడుతుంది మేము క్రియేట్ చేసుకున్న ఓచర్ టైప్ పాయింట్ ఆఫ్ సేల్ అని. సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ పిఓఎస్. అండ్ పార్టీ నేమ్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, సుధా. కంట్రోల్ ఏ. ఐటెం 1. నెక్స్ట్ చూడొచ్చు గిఫ్ట్ ఓచర్ అని ఉంది. మేము గిఫ్ట్ ఓచర్ ని అలో చేస్తుంటే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ ఆర్ బ్యాంక్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అని ఉంటే మేము దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను క్రెడిట్ కార్డ్ మీద తీసుకుంటున్నాను. అలాగే కార్డ్ నంబర్ కూడా మేము ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ బ్యాంక్ అని కూడా ఉంది, అలాగే క్యాష్ అని ఉంది. సో మేము ఇవన్నీ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నరేషన్ కూడా ఉంది. మాకు ఏదైనా కావాల్సి వస్తే కూడా మేము అక్కడ టైప్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెప్ట్ ఎస్. అండ్ ప్రివ్యూలో చూద్దాం. చూడొచ్చు మనం గ్రోత్ పార్ట్నర్, స్టేట్ నేమ్స్, అలాగే ఈమెయిల్ ఐడి, పాయింట్ ఆఫ్ సేల్ అని ఉంది. టైటిల్ మేము టైప్ చేసాము. అండ్ బిల్ నంబర్ 1, డేట్ అండ్ బయర్, టైమింగ్ కూడా షో అయింది. అలాగే ఐటెం చూడొచ్చు. ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నంబర్ కూడా ఉంది. ఇక్కడ మేము డిఫాల్ట్ గా డిక్లరేషన్ ఉంది కదా, అది కూడా వచ్చింది. అలాగే మేము టైప్ చేసాము ఇన్వాయిసెస్ లో థ్యాంక్స్ ఫర్ షాపింగ్, హ్యాపీ షాపింగ్ అని. ఇలా మేము క్రియేట్ చేసుకోవచ్చు టాలీలో. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే గ్రోత్ పార్ట్నర్స్ నంబర్ ఉంది డిస్క్రిప్షన్ లో, మీరు కాల్ చేయండి. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.